డీజీపీ క్యాడర్ ర్యాంకు ఉన్న సవతి తండ్రి తన పేరును వాడుకుంటూ విమానం దిగి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేసుకుంటూ తాజాగా బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డ నటి రాణారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఉంది కదా, ఆ కేసులో రోజుకో ట్విస్ట్ వినిపిస్తూ ఉన్న ఆ స్మగ్లింగ్ వెనక చాలా బడాబాబులు ఉన్నారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నా, కొందరు రాజకీయ నాయకులు, కొందరు కీలకమైన సినీ ప్రముఖులు ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నా, ఇంకా బిగ్ షాట్స్ దగ్గరికి అయితే పోలీసులు వెళ్ళలేదు. కానీ తాజాగా ఒక టాలీవుడ్ హీరోను పోలీసులు అరెస్ట్ చేశారు. హీరో అంటే 7 ఏళ్ల కిందట హీరో, ఇప్పుడేం సినిమాలు లేవనుకుంటారు. 2018లో పరిచయం అనే సినిమాతో పరిచయం అయినటువంటి తరుణ్ రాజ్ alias విరాట్ కొండూరు సినిమాలో విరాట్ కొండూరుగా స్క్రీన్ ఎంట్రీ. తరుణ్ రాజు విరాట్ కొండూరు 2 పేర్లు అతనివే. తనని ఇదే కేసులో అరెస్ట్ చేశారు. రన్యారావుతో కలిపి ఈయన కూడా ఇందులో కీలక పాత్రధారి, సూత్రధారి. విరాట్ కొండూరు తరుణ్ రాజు అనే ఒక తెలుగు సినిమా హీరో. 2018లో పరిచయం అనే ఒక సినిమా వచ్చిందంట చూడండి. తనని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు అరెస్ట్ చేశారు ఇదే కేసులో. 2019 నుంచి వీళ్ళకి పరిచయం ఇదే పని చేస్తూ ఉన్నారు అని. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆమె 15 కేజీల బంగారంతో దొరికింది. స్మగ్లింగ్. ఒక బంగారు బిస్కెట్ పట్టుకొచ్చుకోలేరు బయట నుంచి, ఎందుకంటే వాళ్ళ సవతి తండ్రి డీసీపీ అట. ఈమె దిగే దగ్గరికి పోలీసులు రావడం, అసలు ఏం చెకప్ లేకుండా వెళ్ళిపోవడం. 30 రోజులు దుబాయ్కి 12 సార్లు ఏమో ఇచ్చారట. ఎంత బంగారం స్మగ్లింగ్ చేశారో, ఎప్పటి నుంచి చేశారో. దీని వెనకల బిగ్ షాట్స్ లేకుండా ఇదంతా సాధ్యం అవుతుందా అంటే అసలు సాధ్యం కాదు. మరి బిగ్ షాట్ జోలికి పోలీసులు వెళ్తారా అంటే కాలం సమాధానం చెప్పాలి. ఇప్పుడైతే ఒక తెలుగు సినిమా అవుట్డేటెడ్ హీరో అనాలా ఏమనాలి, తెలుగు ఒక సినిమా చేసినటువంటి హీరోని అయితే అరెస్ట్ చేశారు. మరి దీని వెనకలు ఇంకా ఇంత బంగారం స్మగ్లింగ్ చేసి కొనేవాళ్ళు ఎవరు? ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది ఒకరిద్దరితోనే? మరి మొత్తం తీగని ఏమైనా లాగలుగుతారా? దొంగ కదులుతుందా? ఆ కర్ణాటక అంటే ఇది ఎక్కువ తెలుగు లింకులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎవరున్నారో పెద్ద తలకాయలు తెలియదు, కానీ ఒక రకమైన తలకాయలను అయితే అరెస్ట్ చేసుకుంటూ పోతూ ఉన్నారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అయితే. మరి చూడాలి పెద్దోళ్ళు వస్తారా, చిన్నోళ్ళతో క్లోజ్ అయిపోతుందో.